సో నేను మంచి చెప్పడానికి వచ్చి కూర్చొని ఇది ఇలా జరగవద్దు, ఇది తప్పు జరుగుతుంది, ఇలా కాదు కదా ఉండాల్సింది పరిస్థితి సినిమా గురించి అని మాట్లాడితే మాలాంటి వాళ్ళకి స్ట్రైకులు, ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్లు ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఆతో కూడా ఫరక్ పడదు ఈ లంజోడుకులు చేసిన దాన్ని. క్లియర్ అది. హాయ్ ఎవరు నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. సో తమ్నేల్లో మీరు ఆల్రెడీ చూసారు కదా. మ్యాటర్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్కి ఒక 80K+ ఫాలోవర్స్ ఉండే అనమాట. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 2 years నుంచి గ్రో చేసుకుంటూ వస్తున్నా. అండ్ నేను స్పెషల్గా వాటి కోసం కంటెంట్ క్రియేట్ చేసి పెట్టింది ఏమీ లేదు బేసికల్గా. దాంట్లో నేను గత ఆల్మోస్ట్ 5-6 years నుంచి ఏదైతే కాంటెంట్ చేసుకుంటూ వస్తున్నానో, షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ ఏవైతే చేసుకుంటూ వచ్చినో అవన్నీ రీల్స్ కింద కట్ చేసి పెట్టిన అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో కంప్లీట్గా నేను ఆ కంటెంట్కి సంబంధించి చేసి దాని మీద కొలాబరేషన్స్ ఏమైనా వచ్చినా కూడా ప్రమోషన్స్ అవి చేసి అవే పెట్టినా కానీ సపరేట్గా ఒక కాంటెంట్ క్రియేట్ చేసి నేను వెళ్ళి ఇన్స్టాగ్రామ్ కోసమే వెళ్ళి చేసి పెట్టింది అయితే లేదు. సో ఇప్పుడు ఈ 80K ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రాము 4 days బ్యాక్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. నా మెయిల్ వచ్చింది అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ అవ్వట్లా, వేరే వాళ్ళకి చూపించట్లా. మా ఫ్రెండ్స్ అయితే ఏంటి బ్లాక్ చేసినవేంది బ్రో నాకు అర్థం కాలే అని చెప్పి అడిగారు. బ్లాక్ ఎందుకు చేశాను అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇన్స్టాగ్రామ్ అనేది సస్పెండ్ అయ్యి కూర్చుంది అలా. సో అప్పీల్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి కనిపిస్తే నేను అప్పీల్ చేసిన. సో 1 dayలో నీకు రిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మేము మళ్ళీ నీ పేజ్ని రివ్యూ చేస్తాము, ఒకవేళ ఆల్ గుడ్ అనుకుంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది, లేకపోతే నువ్వు ఇంకా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడానికి నీకు అర్హత లేదు, ఇంకా నువ్వు దెంగే అన్నట్టు ఒక మెయిల్ వచ్చిందనమాట. సో ఆఫ్టర్ 1 day అందులో ఉన్న విషయం ఏంటంటే నీకు ఆల్రెడీ బిఫోర్ ఒక అంటే నువ్వు నీ స్పీచ్లో ఒక ఏదో వాల్గారిటీ ఉంది, లేకపోతే వేరే వాడిని ఏమన్నా దూషిస్తున్నావు, నీకు ఒక వాయులేషన్ నడుస్తుంది, ఇవన్నీ అటమైన రీజన్లు కొన్ని చెప్పిండు బేసికల్గా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది ఎప్పుడు జరిగిందంటే మేము ఒక క్యాండిడేట్ని, ఒక రాట్పుక్ చీక్ అనే క్యాండిడేట్ గారిని ట్యాగ్ చేసి కొన్ని వీడియోలు చేయడం జరిగింది అండ్ స్టేటస్లో కూడా పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఎంక్వైరీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మాఫియా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈ డీకోడ్ అండ్ సంథింగ్ ఏదో ఒక యాప్ ఉన్నది, దాంట్లో ఒక సర్వర్ క్రియేట్ చేసి వాళ్ళ కమ్యూనిటీ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ దాంట్లో ఆల్రెడీ మర్జ్ చేసి ఈ లింక్స్ వాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో పేజ్ చేసి డైరెక్ట్ ఒకేసారి ఒక 1000 మంది రిపోర్ట్ కొట్టేలా చేస్తే పోతుంది ఇన్స్టాగ్రామ్. ఇన్స్టా అయింది, యూట్యూబ్ కూడా వీక్తుంది. తప్పు చేసిన ఆ కొడుకులందరూ ఇలా తెగబడి మర్డర్లు చేయడానికి కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసింది నథింగ్ బట్ ఒక మర్డరే. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండిరా, నీచ్ కమీన్ కుత్తేగలరా, గుర్తుపెట్టుకోండి. నా బొచ్చు కూడా వనకదురా. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తారా, మళ్ళీ 0కి వెళ్ళి స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోలు పెట్టుకుంటా, మళ్ళీ సంవత్సరం కానీ నా కొడకల్లారా సంవత్సరం కానీ మళ్ళీ నుంచుంటారా. కింద పడదిద్దామని మీరు అనుకుంటే పడిపోయే క్యాండిడేట్ని కాదు నేను, అర్థమవుతుందా? చాతగాని నా కొడుకులు ఇంతకు మించి ఏమీ చేయలేరురా. మీరు సమాధానం చెప్పలేని బతుకులరా మీవి. మీరు సమాధానం చెప్పే మనుషులే కాదురా. మీరు ఇంతకు మించి నన్ను అటాక్ చేయలేరురా. నేను చెప్తున్నా కదా, ఒక ఛానల్ పోతే నేను ఇంకో ఛానల్ పెట్టుకుంటా, ఒక ఇన్స్టాగ్రామ్ బిక్తే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటా, మళ్ళీ ఇంకో పేజ్ పెట్టుకుంటా. మిమ్మల్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తాను నేను, అర్థమవుతుందా? మీరు సమాధానం చెప్పలేక సొసైటీలో నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టుకొస్తే మీ బతుకులు ఏమవుతాయని ఉత్సాలుగా ఆడతానే. మీకు దారాలు వేసుకొని కూర్చోండి మరి ఇంట్లో, అర్థమవుతుందా? ఉత్సా రాకుండా దారాలు వేసుకొని కూర్చోండి ఇంట్లో. మీరు ఒక మొగోలే కాదురా, ఒక మొగజాతిలో పుట్టాల్సిన మనుషులే కాదురా మీరు. మెయిన్లీ రాట్పుక్ చీక్ అనేటోడు, ఈ రాట్పుక్ చీక్ గాడైతే ఇంకా వీడికన్నా దరిద్రుడు లేడు. వాడు పుట్టి వేస్ట్ అనిపిస్తుంది బేసిక్గా. ఫైర్ తగ్గింది అనుకోకరా నా కొడక, నేను చెప్తున్నా కదా, సీరియస్గా చెప్తున్నా. నేను నీకు
ఇప్పుడు నాకు మొన్న కాపీరైట్ స్ట్రైక్ వేసినప్పుడు కూడా దాంట్లో ఎవడైతే నీకు స్ట్రైక్ వేసిండో వాడికి మెయిల్ పెట్టే ఆప్షన్ ఉన్నది ఆడ. సో నేను బేసిక్గా ఆ మెయిల్ కూడా పెట్టడం జరిగింది. చాలా క్లియర్గా చెప్పిన, బ్రో నీ ఎవరం నీకుంటే నా ఎవరం నాకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడినప్పుడు నువ్వు ఒకటి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నేను నీ గురించి మాట్లాడడం నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? సరే ఫైన్, నువ్వు స్ట్రైక్ వేసే స్థాయికి నువ్వు ఉన్నావు కాబట్టి అంత మంచి, సరే ఓకే దాన్ని యాక్సెప్ట్ చేస్తా. నువ్వు స్ట్రైక్ తీసేసి ఇన్ కేస్ నీ మీద ఏమైనా వీడియోలు ఉన్నాయంటే నేను నీ ఒక్కడి గురించి చేయలేదు పర్టికులర్గా, నేను చాలామంది గురించి చేసిన. నువ్వు వీడియో తీసేసేయి, నువ్వు స్ట్రైక్ తీసేసేయి. నువ్వు స్ట్రైక్ తీసిన తర్వాత నేను నీకు మిగతా వీడియోలు నీ గురించి ఏమైనా బ్యాడ్గా పెట్టి నీ గురించి నిన్ను క్వశ్చన్ చేయడం తప్పు అనిపించినట్టు వీడియోలు ఏమైనా పెట్టుంటే అవి నేను తీసేస్తా అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న బతుకుల జనాన్ని చూసినా కూడా నేనేం అర్థం చేసుకొని ఏం బతకాల్సి వస్తుందంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవడు సాయం చేయడు, రెండోది అసలు వీళ్ళ ఫికిల్ మైండ్ ఏందనేది ఏ క్రియేటర్కి తెలీదు, ఏ పెద్ద మనుషులకు కూడా తెలీదు, సినిమాలు తీసేవాళ్ళకి కూడా తెలియదు, ఈ రివ్యూలు చెప్పే నా కొడుకు అసలు తెలియదు. వాళ్ళు చదివేశారు, రివ్యూలు చెప్పేవాళ్ళు బేసిక్గా ఈ హ్యూమన్ మెంటాలిటీ ఏంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, జనాలకి చెడు చెప్తే ఎంత బ్రహ్మాండంగా ఎక్కుతుంది అనేది వాళ్ళకి అర్థం అయిపోయింది. సో నేను మంచి చెప్పడానికి వచ్చి కూర్చొని ఇది ఇలా జరగవద్దు, ఇది తప్పు జరుగుతుంది, ఇలా కాదు కదా ఉండాల్సింది పరిస్థితి సినిమా గురించి అని మాట్లాడితే మాలాంటి వాళ్ళకి స్ట్రైకులు, ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్లు ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే, నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాను. నాకు ఆతో కూడా ఫరక్ పడదు ఈ లంజోడుకులు చేసిందని, క్లియర్. అది నేను వీడియో చేయడం రీజన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇప్పుడు మనము ఎవరు నా కొడుకుని మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అడ్డం పెట్టుకుని ఎట్లన్నా తీయొచ్చు ఏకొచ్చు అని మాట్లాడారు హీరోలు. సో అది లెక్కలోకి తీసుకుంటే మనం చెయ్యొచ్చు వీడియో, కానీ దీంట్లో ఈ ప్లాట్ఫామ్ కూడా అలాగే దరిద్రంగా తగలబడ్డాయి. ఏం చేస్తాం, ఎవడు మాట పట్టుకుంటాం. సో ఏంది, ఒకడు ఫోటో పెట్టకూడదు, ఎవరిని అంటున్నావు ఆడు ఫోటో పెట్టదు. మనకి ఇంకా ఆడు ఎలాగైతే డ్రెస్ చేసుకుంటాడో, ఆడు ఎలాగైతే స్పెట్స్ పెట్టుకుంటాడో, వాడు ఎట్లయితే మూతికి మొడ్డ అడ్డం పెట్టుకుంటాడో, అదే మాస్క్ అడ్డం పెట్టుకుంటాడో, అలాంటివి పెట్టుకొని స్పూఫ్లు అయితే చేయొచ్చు. మన ఆతు 1% కూడా పీకలేరు. ఇప్పుడు స్పూఫ్లు మొదలు పెడితే నువ్వు ఆపుతారా, నీ కాందాన్ని వచ్చి ఆపుతారా, ఎవరు వచ్చి ఆపుతారా? మరి నేను చేయలేక నా స్పూఫ్లు ఆపుతావా? స్పూఫులు చేస్తే మరి ఆపుతావా? స్పూఫులు చేస్తే అరే గుద్దల దమ్ముంటే ఆన్సర్ చెప్పాలా, రియాక్ట్ కావాలా, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడాలి. ఈ వెనకాల నుంచి స్ట్రైకులు చేయడాలు, రిపోర్ట్లు కొట్టడాలు, ఏం బతుకులరా మీవి? ఇంతకంటే హీనం బతుకులు ఉంటాయి ఆరా మీవి? సో ఒకటి ఆడియన్స్ ఏంటంటే, మీరు మీ ఇన్స్టాగ్రామ్ అయినా మీ యూట్యూబ్ అయినా మెయిన్ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. రోస్టర్స్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, వాళ్ళ ఛానల్స్ కూడా లేపబడేసారు చాలా వరకు. సో ఎవరైనా కూడా మనం ఒకటి విషయం గురించి బయటకు చెప్దాం అనుకున్నప్పుడు బీ కేర్ఫుల్ దట్ మీరు వాళ్ళ ఫొటోస్ కానీ ఈ పర్సన్ని అంటున్నామని చెప్పి ఆయన ట్యాగ్ చేయడం కానీ, వాళ్ళకి మనం నార్మల్ యూట్యూబ్లో ఎట్ ద రేట్ అని చెప్పేసి వాళ్ళ ఛానల్ పేరు కొట్టేసి మనం ట్యాగ్ కొట్టేస్తాం. అలా ట్యాగ్ కొట్టడం కానీ, ఓకే అవతలవాడికి మెచ్యూరిటీ ఉండి అంత తెలివితేటలు ఉంటే వాడు స్టైల్కి లేవేయడు, సరే అబ్బాయి మనం అంటున్నాం కాబట్టి ఆడంటే ఏముందిరా ప్రాబ్లం లేదు అని వదిలేయచ్చు, పట్టించుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ అంటే పోరంబోగం ఉండా కొడుకులు ఉంటారు అక్కడక్కడ, బేవర్స్ నా కొడుకులు 4 ఫాదర్స్కి పుట్టినోడు ఉంటాడు కాబట్టి. సో వాళ్ళంటి కుక్కగాడి గురించి నేను మీకు చెప్పదలుచుకున్నా. సో మీరు ఒకటే విషయం నేను చెప్తున్నా, సున్నాతో మొదలైన 2 సంవత్సరాలు కష్టపడ్డా అది వచ్చింది ఇన్స్టాగ్రామ్, మళ్ళీ నేను సున్నా కాడికి వెళ్ళి మళ్ళీ మొదలు పెట్టగలుగుతా. నాకు ఆతో కూడా ఫరక్ పడదు. నేను నా కష్టాన్ని నమ్ముకుంటా, నా మాటను నమ్ముకుంటా, నా గొంతును నమ్ముకుంటా, మళ్ళీ మొదలుపెట్టి గుద్దాలు దమ్మ నాకు ఉన్నదిరా. నువ్వు బెదిరిపోయి ఉచ్చబోసేసుకొని ఉచ్చగార్చేసుకున్న టైప్ అయితే నేను కాదు, నేను చెప్తున్నా. కానీ ఒక విషయం నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే, నీకు ఒక స్థాయి వచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను అంటే నీకు ఒక నీ రాజ్యానికి ఇంత సైన్య బలం ఉన్నది, నువ్వు ఏదో చేస్తావు, నీకు ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నాకు రాజ్యం పెట్టుకున్నప్పటికీ నాకు ఒక సైన్యం లేదు కదా, ఆ సైన్యం క్రియేట్ చేసుకుంటేనే నిన్నేం చేయగలను నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, చూసుకున్నాం సరేనా. సో అది గాయస్ నేనేమంటున్నా అంటే, మీరు ఏమైనా చేయాలనుకుంటే స్పూఫ్ చేయండి. ఆ క్యారెక్టర్కి ఎవడైతే మీరు మాట్లాడదాం అనుకుంటున్నా ఎవరి గురించో, వాడి క్యారెక్టర్ ఎలా అయితే ఉందో స్పెట్స్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ దగ్గర నుంచి,
సో వాడిని స్పూఫ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు బ్రో. నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళని స్పూఫ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఫొటోసు వాళ్ళని ట్యాగ్ చేసినప్పుడు మాత్రం ఇలాంటి చిల్లర వ్యవహారాలు అనేది జరుగుతుంది. సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ని సేఫ్గా పెట్టుకోండి. రోస్టర్స్ అయినా చెప్తున్నా, నేను ట్రోలర్స్ అయినా చెప్తున్నా, ఎవరైనా నిజాయితీగా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో ఈ మాస్ రిపోర్టింగ్ అనేది చాలా బరస్ట్గా తయారైంది. రే ఒక విషయం గుర్తుపెట్టుకుంటారా, మీరు కొంతమంది సెలబ్రిటీల మీద బతికే కుక్కలరా మీరు, అర్థమవుతుందా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పకపోగా ఇలాంటి చిల్లర వ్యవహారాలు, అది కూడా 4,000 5,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్ళ మీద చేస్తారు. ఇంకా మీకంటే పంది పేడ పురుగులు ప్రపంచంలో ఉండవురా. తెలుగు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన నాకు బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాను.